శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు మనం జనరల్గా ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు ఎలా ఉందో తెలుసుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, మీకు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా మీకు ముహూర్తాలకు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు కానీ, గృహప్రవేశ ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదండి, మనకి సంవత్సరం ఉన్నాయి. సో వాటన్నిటి కూడా పెట్టడానికి కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే చేస్తాను. ఇంకెవ్వరు కూడా చేయరండి. మీరు ఏంటంటే, నేను చాలా చోట్ల చూశాను, ఆది ఆస్ట్రాలజీ ఇంకోటి ఉంది, ఎవరో పెట్టారు. అది మీ నమ్మకండి. దాన్ని ఏ అని ఉంటేనే నేను మీకు కనిపిస్తూ ఉంటాను, ఆది ఆస్ట్రాలజీ అని. సో కొంతమంది ఏమో నా పేరు తీసేసి, కొంతమంది అని చెప్తున్నారు, నా పేరు ఉంచి నా ఫోన్ నెంబర్లు తీసేసి వాళ్ళు ఫోన్ నెంబర్లు పెట్టుకుని ఏదో చేస్తారని విన్నా నేను. సో దయచేసి ఏ అని ఉంటుందండి, ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుంది. దాన్ని మాత్రమే మీరు చూడండి. మీకు నా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను, నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే డీటెయిల్డ్గా చెప్పడం వల్ల, డీటెయిల్డ్గా అంటే ఏ గ్రహం ఏ ఫలితాలు ఇస్తుందో అని చెప్పి ఆల్మోస్ట్ ఎక్కువగా నేను చెప్పడం వల్ల నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అంతేకాకుండా మీకు నచ్చితే, నా వీడియోస్ నచ్చితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీనరాశి వారికి శనీశ్వరుడు మీ రాశిలో బలంగా ఉన్నాడండి. కుజుడి చేత చూడబడుతున్నాడు. నీటి వల్ల కానీ, రోడ్డు మీద వెళ్ళడం కానీ ప్రమాదాలు జరుగుతాయి. ముఖ్యంగా పాదాలకు సంబంధించిన ప్రమాదాలు జరగడానికి అవకాశాలు నిండుగా ఉన్నాయి. భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. భయపడకండి. శనీశ్వరుడు పూజ చేసుకుంటాము, తైలాభిషేకం చేస్తాము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటుంటాము. భయంకరంగా అవ్వాల్సిన ప్రమాదాలు చిన్నగా అవుతాయి, అంతే. ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇలా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా అంత అద్భుతంగా ఏం లేదండి. కొద్దిగా మీ ఫైనాన్షియల్ స్టేటస్ తగ్గుముఖంగా ఉంటుంది. మీ తమ్ముళ్ళకో చెల్లెళ్ళకో కొద్దిగా ఆరోగ్య సమస్యలు, అది కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. చదువులో ఎటువంటి ఆటంకాలు లేకుండా బాగా ఉన్నతంగా రాణిస్తారు. బహుశా బట్టలు, ఆభరణాలు, పెర్ఫ్యూమ్స్, బుక్స్ ఇవి కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. ఇదేమైనా సంగీతం పట్ల బాగా ఎక్కువ డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇష్టం మీరు సంగీతం ఉంటే. అలాగే వేదశాస్త్ర పాండిత్యానికి చతుర్థ భావం కూడా చూస్తాం కాబట్టి వేదశాస్త్ర పాండిత్యం బాగా వృద్ధి అవుతూ ఉంటుంది. పైగా రఘుపతి కూడా మీకు సంతాన యోగ్యతను బాగా కలిగిస్తారండి. విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మీ సంతానం వల్ల. అలాగే ఫైనాన్స్, అకౌంట్స్ రంగంలో ఉన్న వారికి, డాక్టర్స్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా వాళ్ళ ఉద్యోగాల రీత్యా వాళ్ళ పిల్లలు కూడా చాలా బాగుంటారు. అద్భుతంగా బాగుండడానికి అవకాశాలు ఎక్కువ. స్టాక్ మార్కెట్లో కూడా ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా రంగం, కళా రంగంలో అవకాశాలు వస్తాయి. కేతు ప్రభావం వలన కూడా అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారండి. ఎటువంటి ప్రభావం లేకుండా ఆయన మిమ్మల్ని బాగా కాపాడతాడు. ముఖ్యంగా కేతు ప్రభావం వలన ఎటువంటివి ఇప్పుడు దోషాలు కలగవు. శత్రువు వలన, రోగాల వలన బాధలు ఉండవు. కానీ మీ మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో మాత్రం ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇందాక నేను చెప్పినట్టుగానే ముఖ్యంగా వివాహ వేడుకలు జరుగుతున్నప్పుడు, లేకపోతే వివాహాలు కుదిరినప్పుడు మొత్తానికైతే అగ్ని వల్ల ప్రమాదాలు, అంటే సపోజ్ వివాహ పందిళ్లలో అంటే సరే వివాహ వేడుకలు జరుగుతున్నప్పుడు దగ్గర చుట్టుపక్కల ఎక్కడో అగ్ని వల్ల ప్రమాదాలు జరుగుతాయండి. లేకపోతే నీటి వలన ప్రమాదాలు జరుగుతాయి. అంటే ఆ రోజు మీరు పెళ్లి చేసుకున్న రోజు వర్షం కురవడానికి అవకాశాలు ఉంటుంది. అలాగే కళ్యాణ మండపాల్లో అక్కడ చోట అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ఇది చెప్పదగ్గ సూచన మాత్రం తప్ప నిజంగా జరిగిపోవాలి మాత్రం నేను ఏమాత్రం కోరుకోను. అంటే చెడు జరగాలని, మంచిగా జరుగుతుంది. సో మనం మంచి జరగాలంటే స్వామివారిని, అమ్మవారిని పూజించుకుందాం. పైగా గౌరీ దేవతలు పూజిస్తారు కదా మండపాల్లో అమ్మవారిని. ఇంకా అగ్ని ప్రమాదాలు ఏం జరుగుతాయండి? ఏం జరగవు. కాకపోతే అంటే జాగ్రత్తగా ఉండాల్సిందే. అంతేకాకుండా వివాహ వేడుకలు దగ్గరకు వచ్చి ఆగిపోతుంటాయి. భార్య భర్తల యొక్క మనస్పర్ధలు, కొట్లాట్లు, తగాదాలు ఉండడమే కాకుండా భార్య గారికి కానీ భర్త గారికి కానీ ఆపరేషన్ చేయవలసి వస్తుంది. వాళ్ళ జాతకాల రీత్యా ఏదో చేయించుకుంటారు. వాళ్ళు చిన్న ఆపరేషన్ చేయించుకుంటారు. నడుస్తూ పడిపోవడం జరుగుతుంది. ఏదేమైనా ఆరోగ్యం పట్ల ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కటి ఆరోగ్య సంపద ఉంది. సంపదలు కలుగుతాయి.
మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి, భయపడాల్సిన అవసరం లేదు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా డెవలప్మెంట్స్, సంపదలు కలుగుతాయి. అలాగే చేస్తున్న ఉద్యోగాల్లో కూడా మార్పులు వచ్చి చక్కగా అభివృద్ధికరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా చంద్రరావుల వల్ల కూడా మీకు విదేశ ప్రాప్తి కలుగుతుందండి. విదేశాల్లో కూడా బాగా రాణిస్తారు. అలాగే బాగా ఎక్కువ ప్రయాణాలు చేస్తారండి. తమ్ముళ్ళని చెల్లెల్ని కలుస్తారు. ధనాన్ని విపరీతంగా ఖర్చు పెడతారు. అమ్మవారి యొక్క దర్శనాలు బాగా జరిగి తీరుతాయి. సో ఈ విధంగా మీ మీనరాశి వాళ్ళకి చాలా బాగుందండి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే శనీశ్వరుని పూజించడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీకు అన్ని రంగాల్లో ముందంజలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనానండి, ముఖ్యంగా శనీశ్వరుడు నీటి జలదత్త రాశిలో ఉండడం వల్ల, అలాగే కుజుడు ఇక్కడ కన్యా రాశిలో ఉండడం వల్ల, ఈ శని కుజుల వలన చాలామందికి అన్ని రాశుల వారికి కూడా ఏదో ఒక ఇబ్బంది కలుగుతుందండి. మనకి రమణ మహర్షి గారు ఒక చోట మంచి చెప్పారు, ఒక చోట చదివాను నేను. అంటే ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా కర్మని ఎవరు తప్పించుకోలేరు కాబట్టి ఇప్పుడు ప్రయాణాల్లో కానీ లేకపోతే ప్రమాదాలు జరగడం కానీ ఎక్కువ అవకాశం ఉంటాయి. ప్రయాణాల్లోనే ప్రమాదాలు జరుగుతాయి. ఇవన్నీ మనం జాగ్రత్తగా ఉండడం కోసము అమ్మవారు పూజించడం వల్ల, అలాగే మీకు నచ్చిన దేవుని పూజించడం వల్ల ఆ ప్రమాదాలు అనేవి కూడా ఎక్కువగా జరగవలసింది కొద్ది వాడితే పోతుందని చెప్పి మహర్షి గారు చెప్పారు, పెద్దలు గురువుగారు చెప్పారు మనకి. సో ఈ విధంగా మనం డెడికేటెడ్గా సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం, ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ అనుకోవడం వలన యాక్సిడెంట్స్ అనేవి మన దగ్గర చేరవు. పరిష్కార మార్గాలు, పరిహారాలు, రెమెడీసు ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా శని కుజుల వల్ల దోషాలు బాగా ఉంటున్నాయండి. సో శని కుజులు దోషాలు బాగా విపరీతంగా ఇస్తున్నారు. అంటే శని కుజుల వల్ల యాక్సిడెంట్స్ అవ్వడము, నీటి వల్ల ప్రమాదాలు జరగడము, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి వలన, అగ్ని వలన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి చాలామందికి. ఎందుకంటే ఈ ఆగస్టు నెల మొత్తం కూడా బాగా వర్షాలు కురుస్తాయి కాబట్టి చూసుకోండి, చెప్పింది తప్పవద్దు. శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వల్ల, సో శని కుజుల కాంబినేషన్ వల్ల మీకు జనరల్గా ఈ ప్రమాదాలు జరుగుతాయి. అసలు ఈ ప్రమాదాల నుంచి మనం బయట ఎలా పడతాం? నిజంగా మన ప్రమాదాన్ని అనుభవించాలా? ఏమీ లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా ఏంటి చెప్పేది ఏంటంటే, ఎవరికి కూడా ఇలా ప్రమాదాలు జరగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకోను. కాకపోతే ఏంటంటే ఈ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రమాదాల నుంచి మనం ఎలా బయటపడాలి? ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదని శాస్త్రం చెప్తుంటుంది కదా. కాబట్టి మనం ఎన్ని పూజలు చేసుకుంటే ఎంత బాగుంటే, అంటే ఎంత బాగా పూజ చేసుకుంటే అన్ని విధాలుగా మనం రక్షింపబడతాము అంటాం. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల ఆయన సంకటాలన్నీ పోగొట్టేవారు ఆంజనేయ స్వామి. ఈ యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవారు కూడా ఆంజనేయ స్వామి వారే. ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వల్ల, గారెల దండలు సమర్పించడం వల్ల, స్వామివారికి అప్పాలు నైవేద్యం పెట్టడం వల్ల, తమలపాకులతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, ఆయన దగ్గర దీపం పెట్టడం వల్ల, వీలుంటే 11 ప్రదక్షిణాలు, ఇంకా వీలుంటే 40 ప్రదక్షిణాలు చేయడం వలన ఖచ్చితంగా ఈ కుజుడి నుంచి శనీశ్వరుడు వచ్చే యాక్సిడెంట్స్ తప్పించుకోవచ్చు. నీటి వల్ల కానీ, వాయువు వల్ల కానీ, అగ్ని వల్ల కానీ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు తక్కువ. ఇది కరెక్ట్. అంతేకాకుండా శనీశ్వరుడు ఎక్కడికక్కడ మనం పూజ తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండాల్సిందేనండి. మందపల్లిలో చేయించుకుంటే మరింత మంచిది, మన దగ్గర దేవాలయాలు చేయించుకుంటే అంతగానో మంచిది, బ్రహ్మాండం. కుజుడు కూడా మీకు ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్ సంబంధించిన కారకుడు ఆయన కూడా అవుతాడు కాబట్టి శని కుజులు ఆపరేషన్ చేయడము, యాక్సిడెంట్స్ అవ్వడము, ఒంటి మీద సిజర్ కత్తులు పెట్టడము డాక్టర్స్ కన్నా సరిపోతుంది. చాలా చేయడం వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అస్సలు వదలకూడదు ఉండాయి. ఆయన సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల ఆయన తైలాభిషేకాలు పూజ చేసుకోవడము, ఆయన ఎందుకంటే రక్తం కనిపిస్తుండే ఆయన వల్ల. సో కాబట్టి ఆయన ఫైర్ సంబంధించిన వాడు ఆయన. సో కాబట్టి జాగ్రత్తగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మనం ఆయన్ని. మల్లెపూలతో కానీ, రకరకాల మంచి పుష్పాలు, ఏ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలతో కానీ, ఎర్రని పువ్వులతో కానీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల, అయితే మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల, లేదా నాగప్రతిష్ఠ చేసుకోవడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిది, తర్వాత వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అంటాం కదండి, వాళ్ళు పూజించడం వల్ల ముఖ్యంగా అమ్మవారిని ఎవరైతే నిత్య సంతోషి అమ్మవారిని పూజిస్తారో ఎటువంటి సంకటాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, ఎటువంటి యాక్సిడెంట్స్ ఉన్నా సరే వాళ్ళు బయటపడి తీరుతారు. అంతేకాకుండా అమ్మవారి కనకదుర్గ అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల ఆవిడకి చండీ హోమాలు, లేకపోతే అమావాస్య పూట, పౌర్ణమి పూట చండీ హోమాలు చేయించుకోవడం, కుంకుమ పూజ, అభిషేకాలు ఇలా చేయించుకోవడం వల్ల కూడా
శని కుజుల వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అయిపోయి మనల్ని రక్షగా కాపాడుతూ ఉంటారు వాళ్ళు.